హలో ఫుడ్ లవర్స్, మీ అందరి కోసం వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి వంట. ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఏంటంటే సూపర్ టేస్టీ అండ్ స్పైసీ కాలీఫ్లవర్ పికిల్. మార్కెట్ పికిల్స్ ఎందుకండి, మన ఇంట్లోనే ఫ్రెష్గా సింపుల్గా తక్కువ బడ్జెట్లో కాలీఫ్లవర్ పికిల్ని రెడీ చేసుకుందామా? వచ్చేయండి. ఒక్కసారి టేస్ట్ చేస్తే రిపీట్ మోడ్లో తింటూనే ఉంటారు. కావాల్సిన పదార్థాలు: కాలీఫ్లవర్, కారం, ఉప్పు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, పచ్చి శనగపప్పు, పప్పు నూనె లేదా వేరుశనగ నూనె, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, నిమ్మకాయలు, మినప్పప్పు, పసుపు. వచ్చేయండి, మరి మనకు కావాల్సిన కాలీఫ్లవర్ పచ్చడిని రెడీ చేసేసుకుందాం. ఫస్ట్గా ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని అందులో పసుపు, ఉప్పు వేసుకొని బాయిల్ చేసుకుందాం. నెక్స్ట్ ఆ బాయిల్ అయ్యేలోపు మనం కాలీఫ్లవర్ని క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పెట్టుకుందాం. పురుగు ఏమైనా ఉన్నా సరే క్లీన్ చేసుకొని కట్ చేసుకొని నీట్గా పెట్టుకున్న తర్వాత నాకైతే 2 కాలీఫ్లవర్కి 500 గ్రామ్స్ వచ్చిన దాంట్లోకి వేడివేడి నీళ్ళు ఏదైతే బాయిల్ చేసుకున్నామో పసుపు ఉప్పు వేసి ఆ నీళ్ళు వేసి 1 మినిట్ పాటు ఉంచుకున్న తర్వాత ఆ కాలీఫ్లవర్ మెత్తపడక ముందే మనము స్టిర్ చేసి ఫిల్టర్ చేసి వేరే గిన్నెలోకి వేసుకున్న తర్వాత మెత్తని కాటన్ క్లాత్ తీసుకొని దాంట్లోకి ఇవేవైతే తడి ముక్కలు ఉన్నాయో ఆ ముక్కల్ని పరుచుకొని దాన్ని వాటర్ కంటెంట్ లేకుండా శుభ్రం చేసుకొని వాటిని తీసుకెళ్ళి ఎండలో ఎండపెడతాం. అయితే ప్రజెంట్ ఎండాకాలం కాబట్టి 2 to 3 అవర్స్ ఎండపెడితే సరిపోతుంది. ఫ్యాన్ ఎయిర్లో ఎండపెట్టాలంటే ఆల్మోస్ట్ 5 to 6 అవర్స్ అన్నది టైం పడుతుందండి. చూసుకోండి, మనకి వాటర్ కంటెంట్ అన్నది ముక్కల్లో ఉండకూడదు. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని మనకు కావాల్సిన మసాలా ఐటమ్ని ప్రిపేర్ చేసుకుందాం. మసాలా ఐటమ్ అంటే ఆవపిండి అండి. ఆవాలు 4 స్పూన్లు వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. అవి ఎంతవరకు రోస్ట్ చేసుకోవాలంటే మనము స్టిర్ చేయకుండా ఆపేస్తే చిటపట్లాడాలన్నమాట. అంతవరకు రోస్ట్ చేసుకోండి, మాడిపోతే చేదు వచ్చేస్తుంది. రోస్ట్ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. తర్వాత దీంట్లోకి మెంతులు యాడ్ చేసుకున్నాం. 1/2 స్పూన్ ఆఫ్ మెంతులు యాడ్ చేసుకొని, ఇది ఎక్కువ యాడ్ చేసుకోకండి, మనం చేసే మసాలా అన్నది చేదవుతుంది. యాడ్ చేసుకొని కొంచెం రోస్ట్ అయితే దాంట్లోకి జీలకర్ర అనేది యాడ్ చేసుకుంటాం. ఆవాలు స్పీడ్గా రోస్ట్ అయిపోతాయండి, సో అందుకని వీటితో పాటు యాడ్ చేయలేదు. అవి సపరేట్గా ఫ్రై చేసి ఇది తర్వాత ఫ్రై చేస్తాం. జీలకర్ర కూడా అందుకే అవుతుంది, స్పీడ్గా రోస్ట్ అయిపోతుంది. అందుకే మెంతులు కొంచెం ఫ్రై అయిన తర్వాత జీలకర్రని యాడ్ చేసి ఫ్రై చేసుకుని కొంచెం గోల్డిష్ కలర్ వచ్చిన తర్వాత మనం పక్క తీసుకొని పెట్టుకుంటాం. అవి చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకోవాలి. అవి చల్లారేలోపు మనం పోపుని రెడీ చేసుకుందాం. వెల్లుల్లి తొక్క లేకుండా తీసుకున్నాము, కరివేపాకు, ఎండుమిర్చి, పోపు దినుసులు, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుందామండి. నెక్స్ట్ ఒక బాండియా పెట్టుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఇది టీ గ్లాస్లో హాఫ్ వస్తుందండి ఆ కప్పు. సో 5 టీ గ్లాసెస్ ఆఫ్ ఆయిల్ని నేను యాడ్ చేసుకున్నా ఫస్ట్. తర్వాత మనకు ఆయిల్ కంటెంట్ ఏమైనా తగ్గితే తర్వాత మనం యాడ్ చేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఆయిల్ మరిగిందా లేదా అన్నది ఒక శనగపప్పు వేసి చూసుకొని అది కొంచెం చిటపట్లాడితే శనగపప్పు, మినపప్పు ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేయగానే ఫ్రై అయిపోతుంది కాబట్టి ఫస్ట్ అవి మాడిపోకుండా, ఇవి పచ్చిగా ఉండకుండా ఫస్ట్ వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత అవి యాడ్ చేసుకుంటే 4 కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పికిల్ అన్నది డైట్లో ఉన్న వాళ్ళకి కూడా వార్నింగ్ అండి. ఈ పికిల్ చూస్తే కంట్రోల్ అవ్వలేరు మీరు అసలు. మార్కెట్ పికిల్స్కి బాయ్ చెప్పేద్దాం, ఇంకా హోమ్ మేడ్ పికిల్స్కి వెల్కమ్ చెప్దాము. మనం ఏవైతే వెల్లుల్లిపాయలు తక్కువ తీసుకొని ఉన్నాయో వాటిని కొన్ని వెల్లుల్లిపాయలు అంటే ఒక 2 teaspoons వచ్చేంత వరకు వెల్లుల్లిపాయని పచ్చాగా దంచుకొని పెట్టుకోవాలండి. అది కొంచెం ఫ్లేవర్ ఇస్తుంది అన్నమాట మనకి పికిల్కి. సో అలా పెట్టుకున్న దాన్ని మిక్స్ చేసుకుంటాం. ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత కరివేపాకు క్రిస్పీగా ఉండాలి, అది మధ్య గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం ఏదైతే ముందుగా ఫ్రై చేసుకున్న ఆవాలు, జీలకర్ర, మెంతులు ఉన్నదో అది మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పౌడర్ కింద మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. అది చల్లారేలోపు మనం ఈ పౌడర్ని రెడీ చేసేసుకుందామా. మెత్తగా ఉండాలండి. తర్వాత మనం ఆరపెట్టుకున్న ముక్కల్ని తీసుకొని ఒక మెజరింగ్ జార్లో, నేను కప్ తీసుకున్నానండి, కప్లోకి
మెజర్ చేసుకుంటున్నాను. నాకు 3 కప్స్ ఆఫ్ కాలీఫ్లవర్ పీసెస్ అనేవి వచ్చినాయి. సో సేమ్ కప్తోనే మనం సాల్ట్ అన్నీ కూడా మెజర్ చేసి వేస్తామండి. 1/2 కప్ ఆఫ్ సాల్ట్ అనేది నేను యాడ్ చేశాను. ఎందుకంటే ఆల్రెడీ మనం బాయిల్ వాటర్లో సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి కొంచెం చూసుకొని తర్వాత ఊరిన తర్వాత కూడా మనం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. పసుపు 1 స్పూన్ యాడ్ చేస్తే సరిపోతుంది. కారం సేమ్ కప్తో 1 కప్పు. కారం ఎక్కువ తినేవాళ్ళు 1 కప్ యూజ్ చేయండి. కారం అంత ఎక్కువ వద్దండి, ఎక్కువ రోజులు మేము నిల్వ ఉంచము అనుకున్న వాళ్ళు 1/4 కప్ యూజ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ దాంట్లోకి మనం ఏదైతే ఫ్రై చేసుకున్నామో, ఫ్రై చేసుకుని మిక్సీ పట్టుకున్నామో ఆవపిండిని తీసుకుని, ఆవపిండి నాకు 1/4 కప్ వచ్చిందని 1/4 కప్ మీద ఒక 2 స్పూన్స్ ఎక్స్ట్రా వచ్చింది. నేను మొత్తం యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే ఆ ఆవపిండి మనకి గ్రేవ్ కంటెంట్ అనేది ఇస్తుంది అన్నమాట. సో మొత్తం యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని గరిటగా కలుపుకుంటున్నామండి. చేతితో అయితే మిక్స్ చేయకూడదు. ఎప్పుడైతే మనం పికిల్ని చేతితో మిక్స్ చేస్తామో పాడైపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందండి. సో చేతితో మిక్స్ చేయకుండా మనం ఇందాక పెట్టుకునే పోపు చల్లారిపోయిన తర్వాత ఆ పోపున కారం పచ్చడిలోకి యాడ్ చేసి మిక్స్ చేస్తూ ఉన్నాం. యూనిఫామ్గా ఈవెన్గా మిక్స్ చేయండి. ఎక్కువగా గట్టిగా మిక్స్ చేయకండి, పీస్ విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ దాంట్లోకి లెమన్ జ్యూస్ని యాడ్ చేయండి. నేను 4 లెమన్స్ని యూజ్ చేశానండి. నాకు 3/4 కప్పు లెమన్ వాటర్ అన్నది వచ్చింది. ఈ లెమన్ వాటరే మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట మనకి పికిల్లో. ఈ లెమన్ వాటర్ వల్లే మనకి పికిల్ అనేది బాగా ఊరి మంచి టేస్ట్ని ఇస్తుంది. నాకు కొంచెం ఆయిల్ తక్కువ అనిపించిందండి. సో 2 కప్స్ ఆఫ్ ఆయిల్ని నేను యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత అన్నీ యాడ్ చేసేసిన తర్వాత పికిల్ని డిస్టర్బ్ చేయకుండా 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఆ పికిల్ని ఒక గ్లాస్ జార్లోకి కానీ ప్లాస్టిక్ జార్లోకి కానీ షిఫ్ట్ చేసి ముక్కలకి ఆయిల్ పట్టే విధంగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసేయండి. మనకి ఈ పికిల్ ఊరడానికి ఆల్మోస్ట్ హాఫ్ డే అన్నది టైం పడుతుందండి. అంటే 12 అవర్స్ టు 24 అవర్స్ అన్నది టైం పడుతుంది. 12 అవర్స్ తర్వాత ఒకసారి పికిల్ని అబ్జర్వ్ చేయండి. ఏమైనా ఆయిల్ తగ్గితే కనుక ఉప్పు అదేం తగ్గినా అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. నాకు 12 అవర్స్ తర్వాత ఇలా ఆయిల్ అంతా పైకి తేలిందండి. ఫైనలీ అవర్ టేస్టీ అండ్ స్పైసీ కాలీఫ్లవర్ పికిల్ రెడీ. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఫర్ మోర్ రెసిపీస్.